Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. బెనిఫిషియర్ బిహేవియర్ కూడా అంతే చేంజ్ ఉంటుంది అంటారా? పేదవాడు ఎక్కడైనా పేదవాడే కదా, నార్త్ ఇండియా అయినా, సౌత్ ఇండియా అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, మధ్యప్రదేశ్ అయినా. మోహన్ గారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా వేవ్ వచ్చింది కదా. మేబీ నాట్ బి ఫ్రమ్ మోడీ పాయింట్ ఆఫ్ వ్యూ. వేవ్ అయితే రాకపోతే 150 డిఫరెంట్ వేవ్ ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఉదాహరణకు ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత దేశమంతా రాజీవ్ గాంధీకి 400 సీట్లు వచ్చాయి, ఎన్టీఆర్ కి మటుకు 32 సీట్లు వచ్చి కేంద్రంలో ప్రతిపక్షమే కూర్చున్నాడు. కాబట్టి వేవ్ పాయింట్ ఏంటంటే ఉమెన్ బిహేవియర్ ఏమై ఉండే అవకాశం. ఉమెన్ బిహేవియర్ డిపిటి అనే పాయింట్ తోనే ఒక్కొక్క నిమిషం మోహన్, డిపిటి పాయింట్ అనే పాయింట్ మీద ఉమెన్ బిహేవియర్ అబ్జర్వ్ చేయొచ్చా? లేదు అనుకుంటే ప్రభుత్వాలు మార్చాలి, లేదంటే సానుభూతి లాంటి, లేదంటే అన్యాయం జరిగిపోయింది, లేదు స్టేట్ కన్సర్న్ అనే పాయింట్ తో ఉమెన్ బిహేవియర్ యాక్ట్ చేసే అవకాశం. ఒకటి రజని, జనరల్ గా అరెస్టులు, కేసులు వీటి మీద నిరసన, అది తప్ప ఆ పర్టికులర్ గా ఆయన అరెస్ట్ అనేది ఇక్కడ పెద్ద ప్రభావం చూపించుంటుంది నేను అనుకోను. కానీ మద్యపానం అనేది ఒకటి ప్రభావం చూపించే అవకాశం ఉంది. దాని మీద చాలా ప్రచారం జరిగింది. దాని మీద వాళ్ళ కాన్సెప్ట్ ఎట్లా ఉంది, పెద్ద లేదు కాలేదు, కానీ వాళ్ళకు వాళ్ళ లైఫ్లో ఉంటుంది. కానీ మూడోది మటుకు సస్టైన్డ్ అని ఇందాక వారు అన్నట్టుగా ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో ఇచ్చారు, డిబిటి వాళ్ళ పేరుతో ఇచ్చారు, ఇవి ప్రభావం చూపించే సిగ్నిఫికెంట్ ఎంత అని కాదు. అంటే ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇంకోటి అడుగుతా ఈ సందర్భంగా. ఆంధ్రప్రదేశ్ లో చాలా మెచ్యూర్డ్, లోతైన ఓటరు, ఆలోచించగలిగిన ఓటరు. ఇక్కడ మేల్ ఒక రకంగా, ఒక ఇంట్లో మేల్ ఒక రకంగా, ఫిమేల్ ఇంకో రకంగా యాక్ట్ చేసే అవకాశం ఉంటుందా ఆంధ్రప్రదేశ్ ఓటర్ సైకాలజీ పాయింట్? వాళ్ళ జీవితానుభవమేనండి. మనం కేవలం పురుషులు స్త్రీలు అని చెప్పలేం. జీవితానుభవము, బాధలు వాళ్ళు చూసిన స్త్రీలకు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి. రెండోది ఎక్స్పోజర్లో ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఒక సామూహికమైన ఓటింగ్ మహిళల నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పురుషుల్లో ఉన్నంత డైవర్జెన్స్ కంటే మహిళల ఓటింగ్ జనరలీ టేకింగ్ ఏ సైడ్ ఈజ్ మోర్ పాజిబుల్. ఇక్కడ బ్రేక్ తీసుకోవడానికి ముందుగా ఒక క్విక్గా 3 పాయింట్లు చెప్తాను. ఒకటి, రూరల్ ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది. 124 నియోజకవర్గాల్లో, దట్టు 64 నియోజకవర్గాల్లో బాగా ఎక్కువ పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అర్బన్లో 27 నియోజకవర్గాల్లో పోల్ పర్సంటేజ్ విపరీతంగా పెరిగింది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకుంటే మహిళల ఓటింగ్ పర్సంటేజ్ గతంతో పోల్చుకుంటే 2019 ఇప్పుడు కంపేర్ చేసుకుంటే 0.74, అంటే దట్ మీన్స్ 12 లక్షల ఓటింగ్ అదనంగా జరిగిన తీరు మనకి కనిపిస్తుంది. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయబోతున్నాయి. చాలా మంది చెప్తున్నారు రూరల్ అండ్ ఉమెన్ కలిస్తే ఆ ప్రభుత్వం, అంటే ఆ రెండు ఉన్న ఎవరికైతే ఓట్లు వేశారో వాళ్ళకి విజయం సాధ్యం అంటున్నారు. ఆ రకంగా చూస్తే వైసీపీకి ఎడ్జ్ మనకి కనిపిస్తుంది. కాదు అనుకుంటే, అలా కాకుండా బిహేవియర్ కనుక వేరే రకంగా ఉంటే, ఉమెన్ అదేవిధంగా రూరల్ ప్రాంత డివిజన్ కూడా క్లియర్ కట్గా డెవలప్మెంట్ ఫోకస్గా ఉంటే అది క్లియర్ కట్గా తెలుగుదేశం అండ్ కూటమి వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లుగా ట్రెండ్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎగ్జిట్ పోల్ కాదు ఇది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.